గోదావరి నదీ ప్రాంతంలో కపిలేశ్వరము అనే గ్రామము ఉంది. ఓ మోతుబరికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతనిలో ఎంత కష్టమైన విద్యనైనా క్షణంలో నేర్చుకునే చురుకుదనము ఉంది. ఆగకుండా 8 మైళ్ళ దూరమైన పరుగు పెట్టగలడు. గురి తప్పకుండా చిటారు కొమ్మపై ఉన్న కాయని కొట్టగలడు. ఎంతటి బరువునైనా సులభముగా ఎత్తగలడు. కుస్తీలు పట్టి సబాస్ అనిపించుకోగలడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో, తల్లికి ఇంటి పనిలో సాయం చేస్తుంటాడు. మీ అబ్బాయి కృష్ణ చాలా చురుకైన వాడు. రాజమహేంద్రవరంలో గల శంకరతీర్థుల వారి వద్దకి పంపిన వాడి తెలివితేటలు ఇంకా రాణించగలవు అని గ్రామంలో గల పెద్దలు చెప్పారు. అంతేగాక ఆయనకి రాని విద్యలు లేవు. మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరకం చేసిన వారికి జీవనభుక్తికి ఏ లోటు ఉండదు అని చెప్పారు. తండ్రి శంకరతీర్థుల వారి గురించి కృష్ణకి చెప్పి చూశారు. కానీ కృష్ణ వారి మాటలు వినలేదు. కృష్ణ జీవితంలో కొత్త విద్యలు నేర్చుకుని ఏం చెయ్యాలి? ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. నేర్చుకోగల పరిస్థితి ఎందుకు? ఆయన వద్ద ఎందుకు శిష్యరకం చెయ్యాలి? నేను గొప్పవాణ్ణి కాదా? నేనే కొత్త విద్య కనిపెట్టగలను అని ఆత్మవిశ్వాసంతో పలికాడు. తన గ్రామ ప్రజలు తన గొప్పతనం గుర్తించాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ఉద్దేశం కలిగింది. ఆ ఊరిలో ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక చెట్టుకి రేగికాయలు ఉన్నాయి. అవి తింటే కాకరకాయల్లాగా చేదుగా ఉంటాయి. ఆ కాయల జోలికి ఎవరూ వెళ్ళరు. వాటిని గురించి బాగా ఆలోచించాడు. మరుసటి రోజు సాయంత్రం ఒక కోతి ఆ కాయల్ని తిని రెట్టించిన ఉత్సాహంతో ఆకాశంలోనికి ఎగిరింది. అది గమనించిన కృష్ణ 2 కాయలు తిని మరి 4 కాయలు జేబులో వేసుకుని పైకి ఎగిరి పక్షిలాగా పై ఎత్తుకి వెళ్ళి క్రమంగా క్రిందకి దిగాడు. ఇటువంటి ఫలాలు తినే ఆంజనేయుడు లంకని దాటాడా అనే సంశయం కూడా కలిగింది కృష్ణకి. మరుసటి రోజు గ్రామ పెద్దల్ని సమావేశపరిచి వారికి చెప్పి ఆకాశగమనము చేయసాగాడు. ఆ వార్త దావనంలాగా అంతా పాకిపోయింది. రాజమహేంద్రవరంలో గల శంకరతీర్థుల వారికి తెలిసి వారు ఈ గ్రామమునకు వచ్చి కృష్ణను కలిశారు. తనను శిష్యునిగా చేసుకుని ఆ విద్య నేర్పమని అడిగారు. తన గురించి చెప్పారు. కృష్ణ, తమరు శంకరతీర్థుల వారా? తమకి రాని విద్య లేదంటారు కదా. ఈ ఒక్క విద్య కోసం వెతుక్కుంటూ నా వద్దకు వచ్చారా? తమకి రాని విద్య ఉండకూడదనే అహంభావమా అని అడిగాడు. నాయన, నాకే గనక అహంకారం ఉంటే నీ వద్దకి శిష్యరికం చేయటానికి రాను అని శంకరతీర్థుల వారు అనగా, అలాంటప్పుడు ఈ కొత్త విద్య సంపాదించాలనా అని కృష్ణ అడిగాడు. విద్యావంతుడికి ధన సంపాదనపై వ్యామోహం ఉండదు. నేను విద్యలు నేర్చుకున్నది నా కోసము కాదు. నాకున్న జ్ఞానము నా భావితరాల వారికి పంచిపెట్టాలనే సదుద్దేశమే. నేను దాపరికము లేకుండా మనకున్న జ్ఞానము మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్త పడుతున్నాను అని వినయముగా చెప్పారు శంకరతీర్థులు. కృష్ణ హేళనగా నవ్వి, ఈ విద్య నాతోనే అంతరించిపోయినందువల్ల ప్రమాదం ఏమీ లేదు, ప్రపంచానికి నష్టము కలగదు అని అన్నాడు. ఉంది నాయన, మనిషి నీటిలో ఈదాలి, గాలిలోకి ఎగరాలి, అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకోవాలి. అదే నీటిలో చేప గాని మొసలి గాని బయటకు వస్తే బలహీనమయ్యి ప్రాణం కోసం విలవిల్లాడగలవు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే ఎలుగుబంటి ఎడారిలో ఉండలేదు. నీవు నేర్చిన విద్య వలన ఏరు దాటవచ్చు, కార్చిచ్చులా మండుతున్న మంటల్లోంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి మనుషులు ఉపయోగించుకోగలరు. విద్యలను గ్రంథస్థము చేసి ప్రచారం చేయటమే విద్యావంతుల కర్తవ్యము అని చెప్పారు శంకరతీర్థుల వారు. వారు చెప్పిన మాటలు వినగానే కృష్ణ ఆయనకి నమస్కరించి పాదాలపై పడి, నన్ను మన్నించండి. నేను మీకు శిష్యరికం చేసి నా జ్ఞానము అభివృద్ధి చేసుకుంటాను. నాకు తెలిసిన విద్య మీకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను. నేనే గొప్పవాణ్ణి అనే అహం నాలో కలిగి మీకు మనస్తాపం కలిగించాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించండి అని అన్నాడు. విద్యావంతునికి వినయము భూషణము వంటిది. రోజు గురువును భక్తి శ్రద్ధలతో పూజించి మంచి శిష్యునిగా ఉత్తమ పౌర్ణంగా ఉంచుతుంది. విద్య వలన వివేకము, వినయము, జ్ఞానము కలుగును. విద్య లేనివాడు వింత పశువని సామెత కలదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.